నా పేరు వడితి రమేష్ నాయక్, వచ్చర్ల తండ, ఈపూర్ మండలం, పల్నాడు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. స్వస్తిక్ ప్యాకెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నా. ఈ ఇతను మాత్రం మంచిగానే ఉంది. మొలక శాతం ఎక్కువ వచ్చింది. ఏరు వేస్తా కులుడు కానీ ఏదైనా కానీ ఇబ్బంది ఉండదు. బాగానే వస్తుంది. స్వస్తిక్ ఇత్తనం బెట్టకి వర్షానికి బాగానే తట్టుకుంటుంది. వేరే ఇత్తనం వేసాక ఇచ్చేవాళ్ళు కానీ అది కూడా కొద్దిగా దీనంత లేదు. అది దానికన్నా ఈ స్వస్తిక్ ఇత్తనం మంచిది. ఏ మందు కొట్టినా రిజల్ట్ ఎమ్మటి తీసుకుంటుంది. రెండో రోజు మాత్రం కనబడుతుంది. స్వస్తిక్ ఇత్తనం ఆ చెట్టు కింద నుంచి బాగానే వస్తుంటుంది. దగ్గర కాపు కాసి 4-5 స్టెప్పులుగా కాసిద్దని అనుకుంటున్నాం. స్వస్తిక్ ఇత్తనం కింద నుంచి పైదాకా ఒకటే సైజు వచ్చింది. స్వస్తిక్ ఇత్తనం వేరే విత్తనాలను పోలిస్తే దీనికి తెగుళ్ళు చాలా తక్కువ. బొబ్బర కానీ ముడత కానీ నల్లి కానీ దీనికి మాత్రం కొంచెం తక్కువ. వేరే విత్తనాలు అయితే ముడత కానీ బొబ్బర కానీ నిమ్మట అందుకుంటుంది. దీనికి బొబ్బర ఒక చెట్టు కూడా రాలే. ఇప్పుడు ఎరుపుగా ఎండిపోయిన తర్వాత బాగా ఎర్రగా కనబడిద్ది. విత్తనాలు కూడా 100 నుంచి 120 విత్తనాల దాకా ఉంటాయి దాంట్లో. వేరే విత్తనాలని పోలిస్తే ఈ స్వస్తిక్ విత్తనం మార్కెట్ తీసుకెళ్తే రంగును బట్టి 1000-1500 రేటు ఎక్కువ పెడుతూ ఉంటారు. స్వస్తిక్ విత్తనం వాళ్ళు 4-5 రోజులకి ఒకసారి ఫోన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మన తెలియని మందులు కూడా సలహా చేస్తూ ఉంటారు. ఆ మందులు తెచ్చి కొట్టుకున్నా కూడా రిజల్ట్ బాగా కనబడుతుంది, ఉపయోగపడుతుంది. స్వస్తిక్ విత్తనాన్ని వేరే విత్తనాలకు పోలిస్తే చాలా తాలు తక్కువ. వేరే విత్తనాలు చాలా తాలు ఎక్కువ. స్వస్తిక్ విత్తనం ఇప్పుడు నేను 12 ప్యాకెట్లు తీసుకున్నాను. ఎకరం వేసాను. ఫస్ట్ కోత కోస్తే 5 క్వింటాలు అయింది. ఇప్పుడు మళ్ళీ లాస్ట్కి దాకా 40 క్వింటాలు అవుతాయని అనుకుంటున్నాను. ఇతర ఎందుకు నచ్చిందంటే సైజు, రంగు, దిగుబడి, ఏదన్నా జబ్బు కానీ నల్లికి బొబ్బరాకి ముడతకి చాలా కంట్రోల్ గా ఉంటది. వర్షాలకి బెట్టకు కానీ తట్టుకుంటది. అన్ని విధాలుగా ఉపయోగమైంది. రైతులకి ఇబ్బంది ఉండదు. మంచిది. స్వస్తిక్ సీడ్ కంపెనీ రేటు గురించి ఆలోచించకుండా ఈ ఇతనాన్ని వేసుకోవచ్చు. ఈ ఇతనం వేసుకుంటే మనకు మంచిది. వేరే ఇతనాలకి 700-800 పెట్టి అది ఏది చేసినా అది కూడా చాలా నల్లి కానీ బొబ్బర కానీ వస్తుంటది. దీనికి నల్లి బొబ్బర ముడత కానీ కొంచెం చాలా తక్కువ. ఈ ఇతనం రూపాయి పోయినా కూడా ఇతనం వేసుకుంటే మనకు మంచిది. పెట్టుబడి కూడా చాలా తక్కువ. నేను 3 సంవత్సరాల నుంచి వేస్తూనే ఉన్నాను. ఈ సంవత్సరం కూడా 20 ప్యాకెట్లు బుక్ చేశా. 25 ప్యాకెట్లు మళ్ళీ వచ్చే సంవత్సరానికి రైతులందరూ వేసుకోవచ్చు ఈ ఇతనం.